ఇక్కడ ఊళ్ళకి ఊళ్ళు వలస బాట. సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. రాయలసీమలో ఉపాధి కరువై ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. స్థానికంగా పనులు దొరక్క ప్రజలు సుదూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో కౌతాళం మండలం మల్లనహట్టికి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం వలస వెళ్ళాయి. కల్లు దేవకుంటలో 2 వ్యాన్లలో పిల్లలు చదువు మానిపించి మరీ వలస వెళ్తున్న దృశ్యాలు స్థానికులను కలిసివేశాయన్నటువంటి. ఇదివరకు సేమ్ వార్త ఈనాడు జ్యోతిలో జగన్ ఉన్నప్పుడు వచ్చింది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాయలసీమకి సంబంధించినటువంటి అంశం మీదన ఈ రోజు వరకు సమగ్ర ప్రణాళికలు లేవు. ప్రతి ప్రభుత్వాలు సొల్లుపన్యాసాలు చెప్తా ఉంటుంటే బాగు చేసేసామన్నటువంటి కబుర్లు చెప్తా ఉంటుంటాయి. సమగ్రమైనటువంటి ప్రణాళిక లేకపోవడమే అతి పెద్దదైనటువంటి చేప. ఇప్పుడు ఆ రోజున నేను ప్రశ్నించాను, ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నాను. ఉపాధి హామీ ఏమైంది? ఇలాంటప్పుడే కదా ఉపాధి హామీ పథకాలు అన్నటువంటిది. ఉపాధి హామీ పథకం ఇప్పుడు అమలు చేయకపోతే ఇంకెప్పుడు అమలు చేస్తాం? అవసరమైతే ఆ రైతులకు ప్రభుత్వం ఎందుకు పనులు ఇవ్వకూడదు? పంచాయతీరాజ్ పనులు ఉన్నాయి కదా, రోడ్లు వేయడాలు, కాలువలు, ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారి శాఖ నుంచి ఉన్నాయి కదా పనులు, అవి ఎందుకు ఇవ్వకూడదు? అట్లాంటివన్నీ ఏం జరుగుతోంది అసలు?